రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రసాద్ గారు అందరికీ నమస్కారం సార్. శ్రీనివాస్ రెడ్డి గారు మంచి రైతు, 6 ఎకరాలు మిర్చి తోట అనేది వేయటం జరిగింది. పోయిన సంవత్సరం కంప్లీట్గా ఆర్పిఎస్ని మధ్యలో వాడటం అనేది జరిగింది. కానీ ఈ సంవత్సరం ప్రసాద్ గారి యొక్క ప్రోద్బలంతో ఈ సంవత్సరం మొత్తం టోటల్గా 6 ఎకరాలకు కూడా ఆర్పిఎస్ అనేది శ్రీనివాస్ రెడ్డి గారు వాడుతూ ఉన్నారు. అసలు టోటల్గా తెలుగు రాష్ట్రాలలో 6 ఎకరాలలో ఇంత ఒకే ఫ్లాట్ అనేది వాస్తవంగా నేను చూసినంత వరకు మన తేజ వెరైటీలలో శ్రీనివాస్ రెడ్డి గారి తోట హైలైట్ అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. వాస్తవంగా శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క రిజల్ట్ యొక్క సక్సెస్ ఏమిటి? ఇప్పుడు డిసెంబరు నెలలో నవంబర్ ఎండింగ్లో మాత్రమే తోటలు ఇట్లా కనబడతాయి. కానీ ఇప్పుడు అక్టోబర్లో కూడా ఈ రకంగా మొత్తం మైమరిపించేటట్టుగా గ్రోత్ కానివ్వండి, పచ్చదనం కానివ్వండి, వైరస్ కానీ ఎక్కడ కూడా మొత్తం టోటల్గా అంతా కూడా తోటలో లేదు. చాలా నీట్గా ఉంది. మనం ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్పిఎస్ 76 వాడుతూ ఉన్నారు. దీని యొక్క రిజల్ట్, దీని యొక్క ఫలితం ఏ రకంగా అర్థమవుతుంది మీకు? ఒకసారి మన రైతు సోదరులకు క్లారిటీగా చెప్పండి రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ ఆర్పిఎస్ వాడటం వల్ల చేను మెత్తదనము, ఓకే, ప్లస్ వేరు వ్యవస్థ డెవలప్ కావటం, వేరుకులు కానీ ఓకే ఇలాంటివి ఏమి రాలేదు. ఓకే, ప్లస్ బొబ్బర్ ఎఫెక్ట్ కూడా ఎక్కడా లేదు. ఓకే, ఆర్పిఎస్ వాడిన దానికి అనేది వాడడం దానికి ముదురు ఆకుపచ్చ రంగులో, ఇది లేత ఆకుపచ్చ రంగులో చేను ఎప్పుడు కూడా మంచి షైనింగ్ లో ఉంటుంది. ఆకుపచ్చదనంలో ఓకే, ఎలాంటి ఎలాంటి వైరస్లు కానీ ఇలాంటివి ఏం రాలేదు. ఓకే, ఇప్పటి వరకు వాడిన దానికి డిఫరెన్స్ అంటే చాలా తేడా ఉంది. ఓకే, ఇది మొత్తం కూడా చేను కూడా ఎప్పుడు చూసినా కానీ ఆకు ఎప్పుడు కూడా మంచిగా ఇగురు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు గ్రోత్ వస్తూనే ఉంది. ఎప్పుడు గ్రోత్ అనేది ఈ రకంగా వస్తూనే ఉంటుంది. ఓకే, ఇది దీని ఎఫెక్ట్ ఏంటంటే ఆర్పిఎస్ వల్లే. పక్కన మా పొలాలు ఆర్పిఎస్ లాస్ట్ ఇయర్ నేను వాడలేదు కొంత, దానికి ఈ టైంలో ఈ తోట అనేది లాస్ట్ ఇయర్ రాలేదు. అంతేనా సార్? ఈ సంవత్సరం అయితే యాక్చువల్ ఇది నవంబర్ లో ఎండింగ్ లో నవంబర్ లో రావాలి. ఓకే, ఈ పొలం ఇట్లా. ఓకే, కాబట్టి ఈ నెలకు మనకి ముందే ఇట్లా ఆర్పిఎస్ వాడటం వల్ల ఓకే ఈ పొలం ఇట్లా వచ్చింది. ఓకే, కాబట్టి నేను ఆర్పిఎస్ వల్ల సార్ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతే అంటారా సార్? అంతే సార్. మీ యొక్క ప్రోద్బలంతో నేను వాడాల్సి వచ్చింది, మీ యొక్క ధైర్యం బట్టి నేను వాడాల్సి వచ్చింది. ఓకే, ప్రసాద్ గారికి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్. కృతజ్ఞతలు తెలియజేయండి, మీకు మంచిగా సర్వీస్ ఇచ్చి. ఎందుకంటే ఇప్పుడు కూడా వాడారా అని చెప్పి ఎమ్మటి వేసారా, మందు కట్టలు వేసారు, స్ప్రే చేశారని చెప్పేసి ఎమ్మటి పడుతూనే ఉంటారు. నేను ఒకేసారి 6 ఎకరాలకు ఆర్డర్ పెట్టుకున్నాను. కూడా ఒకసారి ట్రై చేశాను. ఇమ్యూనో మజ్జిగ 2 కలిపి కొట్టాను మొన్న. ఓకే, దాని రిజల్ట్ కూడా కనపడుతుంది. ఓకే, ఓకే, 2-3 రోజులు అంటే దాని పెట్టింది ఎక్కడ దోమ కానీ ఈ బొబ్బర వైరస్ కానీ తగలలేదు. ఓకే, ఇట్లే కంటిన్యూ చేస్తే నాకు మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. అంతేనా సార్? ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో విన్నారు కదా. చూడండి, రైతు సోదరులందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో మీరు గమనించారు. ఎప్పుడు చూసినా పచ్చదనం అనేది ఉంటుంది. తోట ఎన్ని ఇంచులు ఇది రెడ్డి గారు? 32 అండి. 32 ఇంచులు తోట అనేది ఉండటం జరిగింది. తోట 20 అడుగులు అంటే 20 అంగుళాలు చెట్టుకు మధ్యన అనేది ఉండటం జరిగింది. 32 ఇంచులు అంటే 32 ఇంచులు అచ్చు ఇది సాలుకు మధ్యన. చూడండి, మొత్తం ఎటు చూసినా కానీ ఏంటంటే ఒకే రకంగా ఉండటం అనేది జరిగింది. 6 ఎకరాలు కూడా కంప్లీట్గా 6 ఎకరాల బిట్టు. 6 ఎకరాల బిట్టులో కూడా ఎక్కడ కూడా ఒక్క వైరస్ మొక్క అనేది కూడా లేకుండా ఉన్నది. మొత్తం తిరిగాము ఇప్పుడు అంతా కూడా టోటల్గా మొత్తం తేజ రకము, తేజ సెగ్మెంట్లలో 6 ఎకరాలలో దాదాపు ఏంటంటే ఎకరానికి మినిమం అంటే ఈ రేంజ్లో కనుక ఇప్పటి నుంచోనే వస్తూ ఉంటే ఎకరానికి ఖచ్చితంగా ఒక 40 నుంచి 50 క్వింటాలు తీయాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో మా రైతులు అనేది ఉన్నారు. ఒక మంచి పట్టుదలతోటి చేస్తూ ఉన్నారు. మిగతా తోటలు చూసినట్టయితే అది కంప్లీట్గా వేరుకులుడు వస్తుంది, వైరస్ వస్తుంది, గ్రోత్ లేదు, ఎట్లా పెట్టిన మొక్కలు అట్లనే ఉన్నాయని చెప్పి రైతు సోదరులు అంటూ ఉన్నారు. కాబట్టి భూమిలో గనక మీరు మంచి పోషక పదార్థాలు, భూమిలో కర్బన శాతం పెంచే విధంగా గనక మీరు ప్లాన్ చేసుకోగలిగితే మంచి ఫలితం అనేది ఉంటుంది పెద్దలారా. కాబట్టి రైతులందరూ కూడా చూడండి, అసలు ఎంత నీట్గా కలుపు అనేది కూడా ఎక్కడ కూడా లేకుండా మంచి యాజమాన్య పద్ధతులు చేస్తూ ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇదంతా కూడా చూడండి, తోట ఆల్రెడీ మొత్తం అసలు కమ్మేసింది. మొత్తం కంప్లీట్గా ఏంటంటే తోట కమ్మటం అనేది జరిగింది. ఎక్కడ చూసినా కానీ ఫ్లాట్ అంతా కూడా ఒకే తీరుగా ఉంది.
ఎక్కడ కూడా అది ఎక్కువ తక్కువ అనేది ఉంటా ఉంటుంది. ఒక పక్క ఎక్కువ ఉంటుంది, ఒక పక్క తక్కువ ఉంటుంది. కానీ ఏ బిట్టులో చూసినా కానీ ఏంటంటే మంచి గ్రోతింగ్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. ఇదంతా కూడా చూడండి, అసలు అద్భుతమైన రిజల్ట్స్. ఇదంతా కూడా అసలు అక్టోబర్ మంత్లోనే ఇంత క్లారిటీ అనేది ఉంది. ప్రసాద్ గారు, శ్రీనివాసరెడ్డి గారి యొక్క శ్రమ, వారి యొక్క కృషి ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ఒక మంచి ఆదర్శవంతమైన రైతుగా మారాలని చెప్పి మనం కోరుకుందాం సార్. ఓకే సార్, ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి గారు. భూమిని కాపాడాలి, రైతుని కాపాడాలి, సేవ్ సాయిల్ సేవ్ ఫార్మర్ అనే నినాదంతో ఇక్కడ బాగా ప్రయత్నం చేస్తున్నారు ప్రసాద్ గారు. చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు దాదాపు ఒక కిలోమీటర్ ఉంటుందా సార్ రెడ్డి గారు? ఒక కిలోమీటర్ అనేది నడిచి రావటం జరిగింది. అంటే ప్రసాద్ గారు ఇప్పటికే 3-4 సార్లు ఈ ఫీల్డ్ని విజిట్ చేయటం అనేది జరిగింది. తోట ఇదంతా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. నమస్తే, నమస్కారం. అందుకోసం ఏంటంటే ఆర్పిఎస్ అనేది వాడండి. ఆర్పిఎస్ ఒక ప్రపంచనం. ఆర్పిఎస్ రిజల్ట్